ఎవరు ఇయ్యాలి కాపాలకు లేయాలి ఎవరు ఇయ్యాలి ఎన్నమ్మా మీ ఎంత డబ్బులు సార్ నా పిల్లలు అయితే తండ్రి చచ్చిపోయాడు ఇగో సన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు తండ్రి చచ్చిపోయాడు 4 సంవత్సరాల 2 లక్షలు ఉన్నాయి ఇలా ఎవరు ఇలా నాయనయ్య మీ కొడుకువి ఆయన పేర్లు 2 లక్షలు ఉన్నాయి ఇదంతా వాందేనా అకౌంట్ ఇది అకౌంట్ ఉంది 2 లక్షలు ఉన్నాయి ఇలా 4 లక్షలు 2,28,000 ఉన్నాయి 4,28,000 ఈడో 40,000 ఉన్నాయి 2,70,000 2,70,000 ఈడొక 70,000 ఉన్నట్టు దాదాపు 3-4 లక్షలు ఉన్నట్టున్నాయిగా 3-4 లక్షలు ఈడో 1,15,000 ఉన్నాయి ఇదెవరిదమ్మా ఇది నా పెద్ద కొడుకు పిల్లలు మా ముసలి 84,000 ఆకలి కొని దూప 4 లక్షలు ఉన్నాయి ఎవరి పేరు మీద బంగారమ్మ నేనే సార్ సార్ 1,80,000 గిట్లెట్లా పెట్టిరమ్మా కానీ నమ్మి ఇంకేం చేద్దాం సార్ కూలినాలు చేసుకున్నాము కొడుకులు కూడా లేరు పడితే కూలినాలు చేసుకున్నాము మేము ఇంత కష్టం వచ్చింది ఆ కష్టం ఈ కష్టం ఇంత బొర్రె పిల్లలు తెచ్చుకొని సాక్కున్నాం అమ్ముకున్నాం కొండ వైపు నా చేత కాకపోతే ఇంత గంజి పోస్తారు వాళ్ళు అవి అన్న చూసి గంజి పోస్తారని ఎవరెవరిని కలిసిన పైసలు పోయినాయి అన్న తర్వాత బిచ్చిరెడ్డిని అడిగినాం ఏమన్నాడు బిచ్చిరెడ్డి మాకు ఎలాంటి సంబంధం లేదు కుర్రోలు మా దగ్గర రావద్దు మమ్మల్ని అడిగి పెట్టలేదు మా తానికి రావద్దు నా యాకిట్లకు వస్తే చెప్పు మెడకు కడతాడు ఇంకా మేము పోతలేము ఆయన దగ్గరికి ఎందుకు పోయారు ఇట్లే దగ్గర తొలత అని పోయినాం అడిగినాం అయ్యా ఎట్లా చేస్తాం మేము మళ్ళీ ఇస్తామని కొంట ఆయన తన పెడితే ఇకపోయి సన్న పిల్లలు 3 ఆడపిల్లలు తండ్రిని చంపిరి అట్లా ఏంది లేదు అటాక్ వచ్చి చచ్చిపోయింది అంటే అట్లా ఊకుంటుంది గొంతు విసికి సావదెంగినరు ఎవరు సావదెంగినరు ఇంకా గొంతు విసికి సావదెంగి పండ పెట్టిపోయినరు మా ఊరి అంచు రేవేల సందనం మా ఊరి సందనం ఇంకా పోయి చూసుకొని వాళ్ళే వచ్చి మళ్ళీ మాకు చెప్తే ఇంకా తాలకు పోయి చూసుకుంటే ఏం లేదు అటాక్ వచ్చి గుండె గొంతు తీసుకొని చచ్చిపోయాడు అని చెప్పిండు ఆయన్నే బుచ్చిరెడ్డిని కలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంకిల్లా అమ్మా నువ్వు కలిసినవా ఏమన్నాడు సార్ ఇది విప్లవం ముట్టిందే మా ఊళ్ళో ఆయన లేకపోతే కొంటాడు పైసలు ఇచ్చు బుచ్చిరెడ్డి లేకపోతే పైసలు ఇచ్చు రారా మెడ పడి చెప్తాడు ఏమన్నట్టు కొట్టడానికి పోతాడు ఆయన పేరు 4 ప్లాట్లు చేసుకున్నాడు ఆటోటేక్ లేదు అది మంది పెట్టి బతికిండు 10 సంవత్సరాలు ఊళ్ళోకి వస్తాడు ఇది ఇచ్చినమే ఆయనది దీనికి మొత్తం ఈయన కరుణాకర్ 20 కాలు పెడితే ఇది బ్యాంకులు బంద్ అని 2 బ్యాంకులు ఆంధ్ర బ్యాంకులు దీనిలో కాలు పెట్టాడు ఏడికి పిలిచినవరా కొంటాడు అన్న పెట్టుకున్నాడు ఇది నున్నగా ఇది వాస్తవం మామూలు కలిసి 24 గంటలు సాయిబాబా ఏడున్నదో తెలియదు నార్కల్లో సార్ సాయిబాబా దగ్గర పోతే సాయిబాబా దగ్గర పోతే ఏమన్నాడు ఇప్పుడు ఈయన గురించి ఎవరు ఈయన బిచ్చడి గురించి నా జీవి ఆయన చేతిలో ఉంది అన్నాడు నా జీవి చేతిలో ఉంది అన్నాడు అరే చెప్పురా మందిరా అంటే నేను చెప్పాను ఒకవేళ చెప్తే నా జీవి ఆయన చేతిలో ఉంది అంటాడు నా ప్రాణం బుచ్చిరెడ్డి చేతిలో అంటే ఇది భయపెట్టిన కొడుకు ఒక్క మాట చెప్పిన నీ జీవి ఇస్తా అన్నాడు ఆ భయంతో చెప్తలేడు ఇది వాస్తవం ఏమమ్మా ఎంత మాట్లాడరాదు 10 లక్షలు ఉన్నాయి ఎందుకు పెట్టినావు మరి ఆడ భూమి పోయింది పెట్టిన సార్ భూమి పోయిందని పెట్టినా పైసలు ఎవరెవరిని కలిసినావు మరి పైసలు పెట్టినాక ఆయన జానకి రెడ్డికి కలిసినావు కరుణాకర్ ఆయన పేరు ఆయన పేరు ఇంకొక ఆయన పేరు ధనంజయ్ అన్న ఏమన్నారు మరి ఇస్తా అన్నారు ఇస్తాం కావాలి 7 ఇస్తాము అని ఈయన నిన్న కూడా మాట్లాడిండు కదా ఈయన మీరు చూడాలి దయచేసి వీళ్ళ కొడుకు ఆర్మీలో ప్రాణాలు కోల్పోయిండు బార్డర్ లో గవర్నమెంట్ నుంచి 40 లక్షల రూపాయల అకౌంట్ పడితే ఈ దొంగలంతా బ్యాంకుకి పోయి ఈయన చేత సంతకాలు ఫింగర్ ప్రింట్స్ పెట్టించుకొని డ్రా చేసుకున్నారు ఫైనాన్షియల్ పిచ్చోడై ఆడ బస్ స్టాండ్ అలా తిరుగుతుంటే ఎంతమంది బిడ్డల పెళ్లిలు కావాలి ఇంకా ఇంకొక పెళ్లికి కావాల్సి ఉన్నది ఆ డబ్బులన్నీ పోయి ఇప్పుడు ఆయన పిచ్చోడా తిరుగుతుంటే వీళ్ళందరూ పోయి పట్టుకొచ్చి ఇటు దాకా తీసుకొచ్చారు నిన్న వచ్చిండు ఎంత ఘోరం చూడాలి
ఏం చేస్తారు ఇప్పుడు మాకేం సంబంధం లేదంటున్నా ఆయన బుచ్చిరెడ్డి. లేదు సార్, ధనంజయ బుచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి ధనంజయ వీళ్ళే సంతకం పెట్టుకున్నారు. ఎవరిని కలిసినావు నువ్వు? ఈ పైసలు ఏమైనా? ఈ పైసలు పోయినాక నేను చక్కగా నేను ఎస్ఐ దగ్గర పోయినా సార్. నా పైసలు పోయి ఎస్ఐ దగ్గర పోతే అదే తిక్కువ వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు రా అంటే ఎస్ఐ అన్నాడు. ఎస్ఐ నాకు సిఐ తొడుకో పోరాడని తొలిచిండు. పోతే అరే మళ్ళీ నీ చెడిపోయింది కదా ఆ కొడుకులు అంతా మమ్మల్ని డ్రామాలు ఆడుతున్నాడు అన్నాడు సిఐ సారు. అట్లా మరి ఇంకెక్కడ పోతారంట అంటే ఎమ్మెల్యే దగ్గర పోయినా. మరి జనార్దన్ రెడ్డి ఉన్నాడు సార్ అప్పుడు. మరి జనార్దన్ రెడ్డి దగ్గర పోయినా. మరి జనార్దన్ రెడ్డి దగ్గర పోతే మరి జనార్దన్ రెడ్డి ఏమన్నాడంటే అరే ఎలక్షన్ అయిపోయింది నువ్వు రా నేను ఇప్పిస్తాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది ఇంక ఇప్పిలే వాడు మొండి కింద వాడు రా ఇచ్చినట్టు తీసుకుంది కానీ అంటున్నాడు. ఏం చేద్దాం కూడా అని ఇంక మడసాంగ్ ఉండి ఇంక అట్లే కలిసినవా? కరుణాకర్ రెడ్డి కలిసిన సార్. నేను ఇస్తారా వాళ్ళ కోటల బాధలు నేను 2 ఎకరాల భూమి పట్ట చేస్తావు కదా. నువ్వు రోజు ఎందుకు పోతున్నావు? నువ్వు ఎస్పీ తోడికి పోతున్నావు. ఇయ్యలే సారు ఎస్పీ దగ్గర నేను రోజు పోయినా. ఎస్పీ దగ్గర రోజు ఎస్పీ నేను ఇప్పిస్తా ఉన్నాడు అని ఎస్పీ సాబ్ అన్నాడు. మంచిగా చెప్పిండు ఆయన. పిలిచిండు వాళ్ళందరూ పిలిచిండు సారు. నేను రాని ముసలి ఒక ఆర్మీ జవాన్ తండ్రిని ఏడిపిస్తున్నారు మీరు, నాకు బాధలు అనిపిస్తున్నాయి మీరు రాని అని అందరిని పిలిపించిండు. వాళ్ళని పిలిపిస్తే సారు మనం ఎట్లా చేసి సార్ చేస్తాం ముసలి ఏడుస్తున్నాడు పాపం అని అన్నాడు సార్ తోటి. ఎస్పీ సాబ్ తోటి అన్నారు. ఇది ఎవరి ధనంజయ అని. ఏడుంటున్నారు మీరు? ఏ ఊరు? మాది నార్కాల్లో ఉంటున్నాం సార్. గోటేలో ఉండబుద్ధి కాకుండా అయింది. మా పిల్లలకు షుగర్ బీపీ ఎప్పుడు హాస్పిటల్ చూపుకోము. ఇంకా నాకు పరిస్థితి బాగాలేదు సార్. 4 ఏరియాల్లో వాళ్ళు ఉన్నారు. 2500 మంది ఉన్నారు. 2500 మంది ఇంత లంగ పని చేసి మళ్ళీ వీడియోలు చేసి మాదేం తప్పు లేదు రెడ్లంతేకం కావాలని మాట్లాడుతున్నాడు. అంటే ఇది మళ్ళీ రెడ్లకు పూస్తున్నాడు. మళ్ళీ 100 మంది పేద రెడ్లను మోసం చేసిరు. మళ్ళీ 100 మంది పేద రెడ్లు ఉన్నారు ఇంట్లో. దాదాపు 30 మంది సూసైడ్ దాకా పోయిర్రు. 105 మంది చనిపోయారు. ఇందులో పైసలు ఇచ్చిన తర్వాత 105 మంది ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ ఇప్పటికే సుమోటో కింద అసలు వీడియోలు చూసానే ఇంతవరకు కేసు బుక్ చేసి ఈ దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల ప్రచారంలో పాల్గొంటున్నారు వీళ్ళంతా. ఈయన నేను అడ్వకేట్ నా మీద ఎట్లా కేసు పెడతావు? నువ్వు అడ్వకేట్ అయితే ఏంది? అడ్వకేట్ అయితే నువ్వు ఈ దొంగ లంగ పని చేయమని చెప్పిరా? నువ్వు రేపు డిఫమేషన్ వేస్తున్నావా లేదా నా మీద? నేను రెడీగా ఉన్నా. నువ్వు డిఫమేషన్ వేస్తున్నావా లేదా? ఇందులో ఎందుకు ఏటన్గా పెట్టిరు? ఏటానికి ఎందుకు పెట్టిరు అంటే చాలా మంది మీద కేసులు అయితే నా మీద కూడా గట్లనే అయినాయి. నువ్వేం క్వశ్చన్ చేసినావు? గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే నీ మీద ఏమైనా దొంగ కేసు పెట్టిరా? ఇది ఏం కేసు? ఇది చీటింగ్ కేసు. ఇది ఇంత దారుణంగా మోసం చేసి అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఇందులో. ఎస్సీల నుంచి మొదలు పెడితే పెద్ద అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. కులాలతో సంబంధం లేదు మోసం చేసేవాడు ఎవడైతే ఏముంది. నువ్వు దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా, లేకపోతే నాగర్ కర్నూలులో ఫంక్షన్ హాల్ మాట్లాడి మీటింగ్ పెట్టాలన్నా. ఈ 6 దొంగలు అడిగి రావాలి. మేమేం తప్పు చేయలేదని మీరు డాక్యుమెంట్స్తో సహా మీరు రావాలి. నేను చూస్తున్నా, ఇంకొక వారం రోజులు చూస్తున్నాను. నా మీద డిఫమేషన్ వేస్తే కొట్లాడతా. లేదంటే వీళ్ళందరూ బార్ అసోసియేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తారు. ధర్నా మీన్స్ ఉన్న అడ్వకేట్లు అందరిని అడుగుతారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా అడ్వకేట్లుగా కోర్టులో కేసులు వాదిస్తారని. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఆయన వీడియో చూసారు కదా మీరు. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ కరెక్టేనా? అన్ని అబద్ధాలు, అవి మాయా మాటలు. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో 2-3 ఇప్పుడు ఈయన కొట్లాడుతున్నాడు వీళ్ళ తరఫున 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్లాటింగ్ అయింది ఆల్రెడీ, వీళ్ళకి ఇద్దాం అనుకుంటే వీళ్ళే డిస్మిస్ చేసిరు కేసుని ఏదో అని ఏదో మాట్లాడుతున్నారు. ప్లాటింగ్ అయితే అది 10 సంవత్సరాలకి వెళ్ళి కోర్టులో కేసు నడుస్తుంది. ఆల్రెడీ వడ్డెర వల్ల పెరిగిన స్టేటస్ కో అన్లిమిటెడ్ స్టేటస్ కో ఉంది. అన్లిమిటెడ్ స్టేటస్ కో ఉన్న భూమిని కోర్టులో వీడు ఎట్లా ప్లాటింగ్ చేస్తాడు? 5 కోట్ల 4 కోట్లున్నర వాల్యూ చేసేదాన్ని 25 కోట్లకి పేద ప్రజలకు 100 కోట్ల రూపాయలు తీసుకొని 20 లక్షలు ఉన్నోనికి 3 లక్షల భూమికి రాదు. అసలు అది రాదు. భూమికి ఎట్లా చేసినోడు ప్లాట్ చేసినోడు దొంగనే, చేపించుకున్నాడు నేరస్తులు అవుతారు. కోర్టులో స్టేటస్ కో ఉన్నప్పుడు వీడు ఎట్లా ప్లాటింగ్ చేస్తాడు? ఈయనకేం రైట్స్ ఉన్నాయి? అప్పుడు ఆ డబ్బులు తీసుకున్నది ఆయన, మరి నాకు ఆయనకు సంబంధమే లేనప్పుడు ఈయన ఎందుకు ప్లాటింగ్ చేసి? దీని కర్త కర్మ క్రియ మొత్తం అతనే. సురేందర్ రెడ్డి అనే వ్యక్తే మొత్తం. నాగం సురేందర్ రెడ్డి అలా కర్త కర్మ క్రియ అంతా అతనే. ఇంకా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు నా మీద మామూలుగానే కేసు అయింది, కేసు అయినంత మాత్రం నేను దొంగని ఎట్లయితే అంటున్నాడు కదా. మామూలు కేసు అయితే ఇప్పుడు నేను 2 సంవత్సరాలకి వెళ్ళి బాధ్యత తరఫున కొట్లాడుతున్నా. మళ్ళీ వీళ్ళంతా నా మీద కేసు పెట్టాలి కదా. ఫైనాన్స్ చీటింగ్లో ఉన్నాడని నాకు ఊకే రాయొచ్చు కదా. మళ్ళీ నా మీద కేసు ఎందుకు పెట్టలే? ఫైనాన్స్లో ఇప్పుడు ఉత్తగా తిరిగితే ఎందుకు కేసు పెడతాను అంటున్నా. ప్రధాన దీనికి టీం లీడరే నాగం బిచ్చిరెడ్డి అలియా సురేందర్ రెడ్డి.
ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనే బాధితుని నా 4-5 కోట్లు పోయినాయి అంటుండగా 4-5 కోట్లు 4-5 కోట్లు పోనీకి అది ఇల్లీగల్ ఫైనాన్స్, గుర్తింపే లేదు, దానికి ఎలాంటి లేదు. అటువంటి అడ్వకేట్, తెలిసిన అడ్వకేట్ ఎట్లా డబ్బులు పెడతాడు? ఏ విధంగా డబ్బులు పెడతాడు? ఆ ఫైనాన్స్ గుర్తింపే లేదు, ఎలాంటిది ఇల్లీగల్ దాంట్లో ఈయన ఒక న్యాయవాది ఉండి ఎట్లా డబ్బులు డిపాజిట్ చేస్తాడు? 4-5 కోట్లు అంటుండ. మరి 4-5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 4-5 కోట్లు, అరే కొద్దిగా 4-5 కోట్లు ఆయనకి ఎక్కడికి వెళ్ళి డబ్బులు వచ్చినాయి? ఆయన అడ్వకేట్ ఆయన అడ్వకేట్ 22 సంవత్సరాల నా న్యాయవాదిని అంటున్నాడు. 22 సంవత్సరాలలో ఆయన ఏ కేసులో ఎన్ని కేసులు వేసిండు, ఆయనకు వచ్చిన ఫీజులు ఎన్ని, ఆయనకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని, అది చూపవను. ఆయన అంతా ఏ కేసులో ఏ కోర్టులో ఆయన కేసులు గీసలేడు, అంతా డ్రెస్సింగ్ మెయింటైన్ చేసి అంతా సెటిల్మెంట్లే. వీళ్ళ పేరు వాళ్ళ పేరు లీడర్లు చెప్పి సెటిల్మెంటే, అంతే. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను కేసు వేసిన వకాలా తీసుకొని వీళ్ళ తరపున కొట్లాడుతుంటే కేసు డిస్మిస్ అయ్యేలాగా చేసారు వీళ్ళే పక్కన ఉన్న వాళ్ళే అని ఆయన 2017లో కేసు వేసి అవతల వ్యక్తుల ఈయనకి దీనికి సంబంధించిన దాన్ని కౌంటర్ వేయకుండా ఈయన ఏం ఫైల్ చేసి నేను మొత్తం రేపు ఆయన డేట్ ఆయన డిసైడ్ చేస్తాడా? వారం రోజుల డేట్ ఇస్తున్నాము. హైదరాబాద్లో కూర్చున్నామా, నాగర్ కర్నూలులో కూర్చున్నామా, ఏడ కూర్చున్నాం ప్లేసు. నేను కూడా ఒక 5 మంది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లను తీసుకొస్తా, 2 రిటైర్డ్ జడ్జిలను తీసుకొస్తా, మేధావులను తీసుకొస్తా, కూర్చొని బాధితుల సమక్షంలో ఏం జరిగిందో. ఇందులో నేను ఇప్పుడు అంటున్నా కదా, చేసిన తప్పుకు వాళ్ళు ఏ శిక్ష నిర్ణయిస్తే దానికి ఆయన ఊరేసుకుంటాడా? లేకపోతే మేము తిరిగేటోళ్ళు అంటున్నా మాదేమన్నా నిరూపణిస్తే నాడే ఊరేసుకుంటే రెడీ, ఏ శిక్షకైనా సిద్ధం. మీకేం మోసం చేసిండు? 10 లక్షలు నాకు 10 లక్షలు నాకు ఇండియన్ హోమ్, నేను ఒక సివిల్ కాంట్రాక్టర్, ఇండియన్ హోమ్ పైప్ కంపెనీలో నాకు 4.5 కోట్లు డబ్బులు రావాల్సిందే. నేను నీకు బిల్లు ఇప్పిస్తా, నాకు వేరే మంత్రులు తెలుసు, ఒక 10 లక్షలు అని చెప్పి నా అకౌంట్కి వెళ్ళి, నా కంపెనీ అకౌంట్కి వెళ్ళి 10 లక్షలు 2020లో ట్రాన్స్ఫర్ చేసిన. ఎవిడెన్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, అది మీకు ఇస్తా ఇప్పుడు. బ్యాగ్ చెప్పనా? బ్యాగ్ ఎవిడెన్స్తో సహా 10 లక్షలు నీకు మేనేజ్ చేసి నీకు 4 కోట్లు ఇప్పిస్తాను. ఆ తర్వాత ఒక 4 లక్షలు తీసుకున్నాడు. ఆ 4 లక్షలు మా భార్య కొట్టలేక 4 లక్షలు చెక్ రాసి రిటర్న్ ఇచ్చాడు. 10 లక్షల రూపాయలే. ఇంకా ఆయన చేసేది మొత్తం మోసాలే. దీనికి కేసు అన్నాడు, ఆయన లా వృత్తి ఏం చేసిండు ఆ కథ, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఫైనాన్స్కి మొత్తం ప్రధాన కర్త ఆయననే. దీంట్లో ఆయన తప్పు అది అంటే సార్ ఏడున్నాడు సార్ ఒక్కసారి రండి. ఇంకోటేనా, ఇప్పుడు అయ్యేదానికి నేను హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బాధితులందరిని పిలిపిస్తా, ఈ న్యాయవాదులను పిలిపిస్తా, మేధావులను పిలిపిస్తా, ఆ 6 మంది నిందితో ఇప్పుడు ఆ 6గురిలో 6 మంది నిందితులు ఇస్తా, ఖర్చు నేను పెట్టుకుంటా, డేటు వారం రోజులు రమ్మను. రాలేదంటే ఆయన ఇంటికే మీ బాధితులం అంతా కలిసి